సో చాలా రోజుల తర్వాత కిషన్జీ వచ్చిండు, తర్వాత హరి వచ్చిండు. సో మలక్పేటకి దీనికి దూరం కాబట్టి ఇట్లా జరుగుతుంది. అది ఒకసారి హాయ్ చెప్పు. సో ఇంతకుముందు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వచ్చింది, దాని ఊరికే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోదగ్గ డైమెన్షన్ ఇది. పుట్టుకతో అంటే ఎవరన్నా ఒక మంచి జ్ఞాని కడుపులో ఎవరన్నా పుడితే వీడి జ్ఞానం వస్తుందా? ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అన్నట్టు కొంచెం జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే బాలకృష్ణ లేకపోతే మిగతా హరికృష్ణ ఉండొచ్చు. అట్లాగే హరి వాళ్ళ ఫాదర్ ఉన్నట్టు కొంచెం హరి ఉండొచ్చు. 100% ఎవడు ఉండడు. అట్లీస్ట్ తెలుస్తుంది వీళ్ళ అబ్బాయి వీడని. అందుకే ఇన్ని వివాహాలు నిలబడుతున్నాయి. అంటే అంటే ఎంతో కొంత పోలికలు కలగకపోతే డౌట్ వచ్చేస్తుంది కదా, ఇతను ఎవరో వాచ్మెన్ లాగా అది అనిపించదు కదా. సమ్వేర్ జెన్యున్ కలుస్తాయి. క్వశ్చన్ ఏంది, ఆలోచనలు వస్తాయా? ఎందుకంటే దీని చర్చకి ఓపెనింగ్ ఏమిటంటే ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు బలంగా నమ్ముతారు, ఎవరైతే కప్పులు ఉన్నారో లేదా తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు మంచి ఆలోచనలు చేసి పిల్లల్ని కంటే పిల్లలకి మంచి ఆలోచనలు వస్తాయని. నేను ఇంకొక మాట చెప్తాను, నేను ఎన్నోసార్లు విని బోర్ వచ్చి ఒకసారి వాళ్ళు వస్తే ఒక పేపర్ ఇచ్చిన వాళ్ళకి, అసలు మంచి ఆలోచనలు అంటే ఎంత వచ్చారు రాయి, ఒక 5-6 అన్న రాయలేకపోయాడు. ఎట్లుంటాయి మంచి ఆలోచనలు? కొన్ని మంచి ఆలోచనలు చెప్పరా. అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండేవా? నువ్వు అనుకున్నావు, వాడు పుట్టాడు, మిగతా వాళ్ళందరూ అట్లా పుట్టి సావాలే కదా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద ఎక్కితే నీకెందుకు యాక్సిడెంట్ కాలేదు తెలుసా? అందరికీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి. నీ ఒక్కడికి వస్తే కుదరదు. సో నీవు మంచి ఆలోచనలు చేసినంత మాత్రాన ప్రపంచం మంచి ఆలోచన చేయాలని రేలు కదా. నువ్వు చాలా హార్మ్లెస్ పర్సన్, హంబుల్ పర్సన్, నేను బ్యాడ్ పర్సన్ అయితే ఏం చేస్తావు? సో అందుకని ఆలోచనలు అసలు ట్రాన్స్ఫర్ అవుతాయా కావన్నది ఊరికి నేను చెప్తున్నా. ఇది నా అండర్స్టాండింగ్ ప్రకారం ప్రకృతిలో ఓన్లీ ఫిజికల్ రియాలిటీ మాత్రమే ట్రాన్స్ఫరబుల్. కోర్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్. కోర్ అంటే మూలం వస్తుంది, శారీరక పరంగా కొన్ని వస్తాయి. మైండ్ అనేది పూర్తి వ్యక్తిగతం. మైండ్ పూర్తి వ్యక్తిగతం. నీ మైండ్ నీదే, మీ నాయన మైండ్ మీ నాయనదే, మీ చెల్లెలి మైండ్ మీదే, నా మైండ్ నాదే, మా అమ్మ మైండ్ మా అమ్మదే. నేను చెప్తున్నది మనం కలిసి మన ఇద్దరికి ఒక ఆలోచనలో అంగీకారం కుదరడం వేరే. నేను చెప్పేది నాకున్న మైండ్ ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి వస్తుందా? నాకున్న ముక్కు అంతో ఎంతో రావచ్చు నా కొడుక్కి. నాలాంటి నడక చీకట్లో గుర్తుపట్టవచ్చు, నడక గిడక అంత వస్తుంది. సేమ్ ఫ్యామిలీ అనిపిస్తుంది నీకు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ చెప్తున్నా 100% ఐడెంటికల్ ఉంటుంది. నువ్వు ఈవెన్ చీకట్లో షాడో చూసుకుని గుర్తుపట్టవచ్చు. కానీ వాట్ అబౌట్ మైండ్? దానికి ఏకైక కారణం ఏంటి? మైండ్ అనేది పూర్తిగా మనిషి యొక్క క్రియేషన్. నువ్వు చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఉందంటే నువ్వు అటువంటి సమాజంలో ఉంటే. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో బక్కలింగాపల్లి ఉన్నాడు, లేకపోతే శ్రీకాకుళంలో అడవుల్లో ఉన్నాడు, వాడికి ఎందుకు మైండ్ యాక్టివ్ లేదు? అక్కడ అడవి ఉంది, వాడికి సమాచారం దొరకట్లేదు, వాడి చుట్టుపక్కల ఇంటెలిజెంట్ పీపుల్ లేరు, వాడి దగ్గర టెక్నాలజీ లేదు, వాడి మైండ్ని ఉద్దీపన చేసే అంశాలు ఏమి లేవు, వాడు చూసినవే 100 సార్లు చూస్తున్నాడు, వాడు కొండను చూసి కొండ అయిపోయినాడు. అంతే కదా. అదే ప్యారిస్కి వెళ్ళావు అనుకో, ఎవ్రీ సెకండ్ నీ మైండ్ ఇంపాక్ట్ అవుతుంది, మారుతూ పోతుంది. అంటే నువ్వేదో నేర్చుకోవాలి, నువ్వేదో మిస్ అయిపోయినావు, అది నేర్చుకుంటే బాగుంటుంది, నేను కారు కొనుక్కోవాలి, నేను కూడా అందరిలాగా 6 ప్యాక్ రావాలి, ఎందుకంటే నీ చుట్టుపక్కలంతా అటువంటి సమాజం ఉంది. అట్లా నీ మైండ్ ప్రభావితం అవుతుంది. అట్లా ఎవరి మైండ్ వాళ్ళకు ఉంది. అందుకే అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలంటే మనసుని ఎట్లా అణచాలి, మనసుని ఎట్లా మాయం చేయాలని డిస్కస్ చేస్తున్నాయి తప్ప మనసుని ఎట్లా డెవలప్ చేయాలని కాదు. డెవలప్ చేయొచ్చా? నువ్వు చేసుకోవడమే. ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లు ఎందుకు ఉన్నాయి? నేర్పియడం మట్టుకే. ఇప్పుడు ట్రైనింగ్ ఎందుకు ఉంది? మైండ్ ఉద్దీపన చేయడానికి. అంటే అర్థమైంది, ఒక థాట్ నీ మైండ్లో ప్రతిష్ఠించి దాన్ని మాటి మాటికి ఉద్దీపన చేసి స్టిమ్యులేట్ చేసి అది నీ చేత ఎగ్జామ్ రాపించి వాళ్ళు చెప్పిన ఆలోచన నువ్వు రాస్తే నీకు మార్కులు ఇచ్చి నీకు ఒక ఈగో క్రియేట్ చేసి అందరిలో నువ్వు బెస్ట్ అని చెప్పి ఆ తర్వాత ఆ థాట్కి సంబంధించిన రకరకాల ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పుస్తకాలని నీకు అవైలబుల్ చేసి ఆ తర్వాత
నీకు ఆ విషయంలో చాలా జ్ఞానం ఉందని ఒక భ్రమ కలుగజేసి ఆ తర్వాత అందులో నేను ఎక్స్పర్ట్ చేస్తే ఈ సమాజం. అదంతా చాలామంది కలిస్తే ఏర్పడ్డది. సో అందుకని మనిషి జన్మ తీసుకుంటే కోర్ జన్మతః వస్తుంది, అది ప్రకృతి. అది అట్లాగే శరీరం కూడా ప్రకృతి నియమాలను అనుసరించి నడుస్తున్నది. శరీరం, నీ శరీరం నా శరీరం ఒకటిది తొందర పెరగదు, ఒకటిది లేటుగా పెరగదు, అందరిది ఒక అందుకే మనం శరీరాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ఈవెన్ ఎయిర్పోర్ట్లో అయినా, సెక్యూరిటీ విషయంలో అయినా మనం ఫింగర్ ఏమంటారు దీన్ని, థంబ్ ఇంప్రెషన్ని తీసుకుంటున్నాం. ఒక్కడన్నా అసలు మైండ్ని తీసుకుంటున్నాడా? చూడు, మైండ్ ఎంత నమ్మదగ్గనిది కాదు, అసలు దాన్ని నమ్మలేము. ఒక్కొక్కరు అంటారు కదా, నాకు నేనే నమ్మలేని స్థితిలో ఉన్నానంటారు. అంటే నేను ఏ క్షణంలో ఎట్లా మారుతారో తెలియదు. ఇప్పుడు 3 స్వింగ్స్ మైండ్కి ఉంటాయి, బాడీకి ఉంటాయా? అంటే అలా ఉంచుకోలేము. ఎట్లా అంటే ప్రతిసారి మారుకుంటూ వెళ్ళకుండా మైండ్ అంటే ఆలోచనల్ని గంభీరంగా తీసుకునే స్థితికి వస్తే నీ మైండ్ నీకు దొరుకుతుంది. ఇప్పుడు ఐన్స్టీన్ గ్రేట్ బికాస్ ఆఫ్ థాట్సే కదా. ఒక రోగ్ ఉన్నాడు, బికాస్ ఆఫ్ వాడుకున్న బ్యాడ్ థాట్స్ వల్లనే మనం వాడిని రోగ్ అంటున్నాము. ఈ ఆలోచనలు పక్కన పెడితే నువ్వు ఇప్పుడు ప్రకృతి స్థితిలోకి వచ్చేస్తావు. ప్రకృతి అంటే నో మైండ్ స్టేట్. మైండ్ ఉంది, ఉపయోగించుకుంటున్నావు, కానీ దాంట్లో ఇరుక్కొని లేవు. ఆ మైండ్ ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు కానీ, ఆ మైండ్ ద్వారా వచ్చే రికగ్నిషన్ కానీ నువ్వు ఖాతరు చేస్తలేవు. అది మైండ్, అది సమాజం వల్ల ఎవాల్వ్ అయింది, దాని గుర్తింపు వస్తుంది, నాకే సంబంధం లేదని చెప్పే స్థితి ఉన్నది. సో కోర్ జన్మతః వస్తుంది. కోర్ అంటే ఏంది? శృంగారం చేసే శక్తి. ఎవడన్నా నేర్చుకుంటున్నాడా? అంటే ఆల్రెడీ ఉంది. ఆకలి, నేను 20 ఏళ్ళుగా తింటున్నా కాబట్టి నాకు అందరికంటే ఎక్కువ ఆకలి అవుతుంది, నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఆకలి. యూ కెనాట్ ప్రాక్టీస్ హంగర్ బికాజ్ యు ఆర్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ ఇట్. నువ్వు పుట్టినప్పుడే ఫోన్తో పాటు ఎట్లయితే బ్యాటరీ వచ్చిందో, లేకపోతే ఇంటర్ఫేస్ వచ్చిందో, నువ్వు పుట్టడంతో ఆకలి వచ్చేసింది, శృంగార భావన వచ్చేసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వికసిస్తాయి. ఆకలి పుట్టిన తర్వాత గంటకు వికసించవచ్చు, మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ ఒక 4 అవర్స్కి మళ్ళీ వికసించవచ్చు. అట్లనే నిద్ర ఇప్పుడు మనలో లేదు. రాత్రి 9:30 ఓపెన్ అవుతుంది, అది ఫ్లవర్ బ్లాజం అవుతుంది, స్లీప్ బ్లాజం. అదే యవ్వనం అన్నది, లేకపోతే శృంగార భావన పుట్టిన తర్వాత 15 ఏళ్ళకు బ్లాజం అవుతుంది, లేదా 20 ఏళ్ళకు బ్లాజం అవుతుంది, నీ శరీర ధర్మాన్ని బట్టి. అంతవరకు అది నిద్రాణ స్థితిలో ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. అది లేకుండా నీలో ఎట్లా బ్లాజం అవుతుంది? కానీ వాట్ అబౌట్ మైండ్? సో ఏదన్నా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, మైండ్కి సంబంధించింది ఏది ట్రాన్స్ఫర్ కాదు. ఇంతే నేను చెప్పాలనుకున్నది. నీ పిల్లవాడు నీలా అందంగా పుట్టొచ్చు, కానీ నీలా ఆలోచించలేకపోవచ్చు. అందుకే మనం తల్లిదండ్రులు మాటి మాటికి చెప్తున్నారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అట్లా ఉంచడానికి వాడికి సాగు కొడుతారు, తొడపాశాలు పెడతారు, కొడతారు, నెత్తులు వల కొడతారు, ఎవరెవరితోనో చెప్పిస్తారు. ఫైనల్గా తల్లిదండ్రులు ఎట్లా ప్రవర్తిస్తున్నారో అట్లా ప్రవర్తిస్తారు. అంటే అప్పటికి మైండ్లో కొన్ని విషయాల్లో ఒక అంగీకార భావన ఉంది. సో ఇప్పుడు నీవు నాలా ఆలోచించాలంటే ట్రైనింగ్ అవసరం. ఇంకోటి, మొత్తం మైండ్ని రెఫరెన్స్ తీసుకో. ఒక 5-6 విషయాల్లో నీవు నేను ఏకాభిప్రాయానికి రావడానికే చాలా టైం పడుతుంది. చర్చలు. ఇప్పుడు ఒక సినిమా కథ డిస్కస్ ఎందుకు చేస్తున్నారు? నీకొక మైండ్ ఉంది, నాకొక మైండ్ ఉంది, ఈయనకొక మైండ్, నేనొక మైండ్. నేను ఒక కథ చెప్తా, నువ్వు అట్లా కాదంటావు, ఇట్లా కాదంటావు. మనం రాను ఫిక్స్ చేస్తూ పోతాం. ఓపెనింగ్ ఇంతే, అందరం ఒప్పుకున్నాం. అట్లా మనందరం ఒక తాటి మీదకి వస్తున్నాం అంతే. ఆ హీరోయిన్ ఇలాగే ఉంటుంది. అప్పుడు మనం అందరం ఒప్పుకోలే, యు ఆర్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అది వర్కౌట్ కాదు, అది నాకు నచ్చలే, నీకు నచ్చలే, నీ మైండ్ వచ్చేసింది. అట్లా కాకుండా ఎవరెవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరెవరైతే ఒక థాట్ని ఇతను అంగీకరించిండు, నేను అంగీకరించింది, ఈయన అంగీకరించిండు, స్క్రిప్ట్ పూర్తయింది. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అంటున్నాడు. ఈ క్రియేషన్లో బాడీకి ఏం లేదు విలువ, ఆకలికి అంటుకోలేదు. అది మైండ్ సపరేట్ ఒక ఎంటిటీగా పనిచేస్తూ ఉంది. ఆశ్చర్యం. అది దేనికి సంబంధం లేదు. అది నిరంతరం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది.
ఆ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ 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 ఒక ఛాయస్ క్రియేట్ అవుతుంది. ఆ ఛాయస్ క్రియేట్ అవ్వడానికి కారణం చుట్టుపక్కల సమాజమే. అది నువ్వు గుర్తించేలోపే ఛాయస్ క్రియేట్ అయింది. నీకు ఒక రంగు నచ్చడానికి, నీ హెయిర్ స్టైల్ వెనుక, నువ్వు తినే ఆహారం వెనుక, నువ్వు ఆరాధించే దైవం వెనుక, నీకు నచ్చే హీరో వెనుక, ఎవ్రీథింగ్ నీ ఛాయస్ క్రియేట్ అవ్వడానికి కారణం నీ చుట్టుపక్కల వ్యక్తులే. ఒక్కడికన్నా తెలుగు రాష్ట్రంలో జపాన్కి సంబంధించిన అభిమాన హీరో ఉంటాడా? నేనైతే ఇంలేదు ఇప్పటిదాకా. అంటే బట్టలు చింపేసుకుంటారా? నేను జపాన్ వెళ్ళిపోయారు, థియేటర్ రిలీజ్ రోజు చూసేసేయాలి నేను అన్న ఎవడని అంటాడా? ఒకరో హసమ్ ఈ సినిమా రిలీజ్ అయ్యాడు ఎందుకంటే లేదు చెప్పు. అంటే భాష రాగదు కాబట్టి. అంటే ఎవ్వరూ ఆ విషయాలు చర్చిస్తలేరు, ఆ విషయాలు నీ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు, అలాంటి మాటలు వినడం లేదు, అట్లాంటి సందర్భం నీ మైండ్కి దొరకలేదు. అందుకని ఛాయిసే జనరేట్ కాలేదు. ఛాయిస్ జనరేట్ కానప్పుడు నువ్వు ఎట్లా దానికి తగ్గట్టు ఆపరేట్ చేస్తావు. సో మన ప్రమేయం లేకుండా మైండ్లో సమాజం వల్ల ఛాయిస్ జనరేట్ అవుతుంది. మన చుట్టూ ఉన్నత సమాజం ఉంటే ఉన్నతమైన ఛాయిస్లు వస్తాయి. ఇప్పుడు అంబానీ ఇంట్లో నువ్వు పుడితే ఒక 10,000 crores of rupeesని ఇన్వెస్ట్ చేసి ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ టు చేంజ్ అనేదో చెప్తావు. వాళ్ళతో ఉన్నందుకు నీకు అటువంటి మాటలే వస్తాయి. నువ్వు కనుక ఆ ఇంట్లో పుట్టింటే ఐ వాంట్ టు హోల్డ్ అన్ ఎగ్జిబిషన్ ఇన్ ప్యారిస్, ద బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్తావు నువ్వు. బికాజ్ నీ దగ్గర రిసోర్స్, నీ మైండ్కి మొత్తం తెలుసు. అక్కడి నుంచి ఛాయిస్ బయలుదేరుతుంది. అక్కడ సమృద్ధిగా అన్నీ ఉన్నాయి కాబట్టి మైండ్ అలా అదే అన్నీ ఉన్నప్పుడు బిర్యానీ గురించి ఆలోచన వస్తుంది. లేకపోతే ఎట్లా? ఇప్పుడు నీ దగ్గర గిన్నె కూడా లేదురా, బిర్యానీ గురించి ఎట్లా ఆలోచిస్తావు? ఇంపాసిబుల్. నువ్వు ఏదో అన్నం చింతకాయ పచ్చడి ఇది బిర్యానీ అంటే కుదరదు. బిర్యానీ అంటే దానికి కొన్ని ఉన్నాయి. అదంతా మైండే కదా ఛాయిస్. దాల్చిన చెక్క వేయాలి, ఛాయిసే. ఎవ్రీథింగ్ డిఫైన్స్ బిర్యానీ. మన ఆలోచన కూడా మనే కదా కావు. చుట్టుపక్కల ప్రభావంతో రిఫైన్డ్ ఆలోచనలు నీవి. ఉన్న సినిమా ఎలా ఉండాలో నీకు ఆల్రెడీ బయట సమాజమే చెప్పింది. చూసి 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 ఇట్లా కూడా చేయొచ్చు అని నీకు ఆలోచన వచ్చింది అంతే. అందుకే థాట్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇన్సైట్ ఈజ్ డిఫరెంట్. ఇన్సైట్ అండ్ థాట్ అంటే ఏంది? ఆల్రెడీ వేరే వాళ్ళని చూసి నీకు వచ్చిన ఆలోచనలు, దాన్ని నువ్వు ఉద్దీపన చేస్తూ చేస్తూ బెటర్ థాట్స్ చేస్తున్నావు. తద్వారా నీ గతంతో సంబంధం ఉంది, ఎవరెవరో ఇన్ఫ్లుయెన్సే ఉంది అందులో. అంతెందుకు, ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వడంతోనే ప్రొడక్షన్ అని ఓడేస్తాడు కదా, అట్లా వేయాలని ఎవరు చెప్పారు? ఆల్రెడీ ఓలోకులు చెప్పారు. కొందరు ఏం చేసిర్రు, బ్రేక్ చేసిర్రు దాన్ని. సినిమా మధ్యన ఎక్కడో పడుతుంది అంటే బెస్ట్ సీన్ దగ్గర రాజమౌళి అని పడింది అనుకో, అంటే హీ చేంజ్ ద ప్యాటర్న్. అంటే వాడు సినిమాలో తన పేరు వేసుకోవాల్సిందే, అది ఎలాగూ ఫిక్స్. కానీ అక్కడ కాకుండా ఇక్కడ వేస్తా. ఇది ఆలోచనని ఎన్హాన్స్ చేయడమే తప్ప యు ఆర్ నాట్ బ్రేకింగ్ ద థాట్. ఇన్సైట్ అంటే ఏందో తెలుసా? అసలు నువ్వు ఏదైతే ఆలోచన వచ్చిందో దానికి సమాజంతో పని లేదు. ఇంతకుముందున్న నీ మైండ్లో ఎప్పుడు అలాంటి ఆలోచన లేదు, అలాంటి సమాచారం తెలియదు, కొత్త ఆలోచన వచ్చింది. ఎగ్జాంపుల్ చెప్పనా? రాదు. ఎగ్జాంపుల్, విమానం కనుక్కున్నవాడు, వాడు ఫస్ట్ ఒకడికైతే ఒక ఆలోచన వచ్చింది. వాడికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా, అంతవరకు ఎవడు ఎగిరిన వాడిని చూడలేదు, ఎగిరే లోహ విహంగాన్ని చూడలేదు, లేకపోతే ఎగురుతున్న మనిషిని చూడలేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ 100% ఫస్ట్ సినిమా తీసిన వాడికి ఇన్సైట్, అది వాడికి ఇన్సైట్ వచ్చింది. అంటే ఇప్పుడు విమానం అని చెప్పారు కదా, కొత్త ఆలోచన ఈ భూమి మీద ఆకాశంలో వెళ్ళాలి అంటే నేను విన్నది అంటే పక్షి ఎగురుతున్నది. అవును, నేనెందుకు ఎగరొద్దు అన్న ఇన్సైట్లోకి వెళ్ళి అంటే ఆ ఆలోచన వచ్చిందని. అంతెందుకు, ఇప్పుడు లియోనార్డో డా విన్సీ డాక్యుమెంట్స్ చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ డ్రాయింగ్స్ వేసిండు. అంటే హౌ అతను ఎగరలే, హీ డి నాట్ ట్రై, కానీ ఆలోచించిండు తీవ్రంగా. అంటే ఒక పక్షిని చూసి 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 ఒక మనిషి గనక పక్షిలాగా ఎగరాలంటే ఆ ఏరో డైనమిక్స్ ఎట్లుండాలని, అది ఇన్సైట్. అది అంటే గాలి ఆ ఏరో డైనమిక్స్ అంటే ఎట్లా పుష్ చేస్తే ఎట్లా ఎగురుతుంది. ఇప్పుడు మనిషికి ముక్కు లేదు, ముక్కు కూడా ఏదో సంబంధం ఉంది, తోకకి ఏదో సంబంధం ఉంది. పక్షిని క్లోజ్గా చూస్తే పక్షి మల్లడాని వెనుక ఆ తోకకున్న రెక్కలతో సంబంధం ఉంది. ప్రతి ఈక కూడా, ఇప్పుడు విమానం ఎగ్జాక్ట్లీ పక్షే. పక్షిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ సింప్లిఫైడ్ వర్షన్లో మెకనైజ్ చేయబడ్డే. సో మొట్టమొదట ఈ భూమి మీద లేనిది
ఆవిష్కరించాలన్న ఇన్సైట్ వచ్చింది అన్నట్టు. ఆ పక్షి జో బాడీ ఉంటుంది దాన్ని హోల్ చేసి ఆ మంది అంటే ప్యాసింజర్ అందులో పోయి కూర్చుంటున్నాడు. అదే మోడర్న్ వర్షన్ అంతే. అంతే దాని పొట్టలో కూర్చుంటున్నారు అంతే. కూర్చొని వాళ్ళందరూ బాత్రూమ్ పోతే విమానం రెట్టేసినట్టేనే. ఆబ్వియస్లీ మనిషి ఎగిరిన తర్వాత దీంట్లో మనకు జనాల్లో కూర్చొని ఎగరడాలంటే ఎట్లా? సో నువ్వు ఎవరికన్నా ఏదన్నా ఇవ్వచ్చు, మైండ్ ఇవ్వలేదు. నేను చెప్పేది మైండ్ ఇచ్చినా కూడా తీసుకునే స్థితిలో కూడా ఉండలేడు కదా. అందుకే కదా అగ్రిమెంట్ వచ్చింది. తీసుకోలేడు, ఇచ్చినా కూడా ఎట్లా ఎవడి మాట ఆ రోజు నేను ఎట్లా చెప్పినా నాకు తెలియదు అంటాడు మనిషి. అందుకని నువ్వేం చెప్పినావు నువ్వు రాయి పేపర్ మీద, నాకేమనిపించింది నేను రాస్తా, పెద్ద మనిషిని పిలిపిద్దాం. వీళ్ళ మీద నమ్మకం లేదు మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ పెద్ద మనిషి కావాలి. అవసరమైతే పెద్ద మనిషినే ఎక్కడన్నా పెడతారు తర్వాత సంగతి. సో కంక్లూజన్ ఏంది అంటే, జన్మతః ప్రకృతి యొక్క మూల స్థితులు వస్తాయి, అవందరికి సమానం ఉంటాయి. శరీరం సూపర్ఫిషియల్ రియాలిటీ, వేరే వాళ్ళని పోలి ఉండదు. కానీ ఏ తండ్రి తల్లి నుంచి వచ్చావో వాళ్ళిద్దరిలో ఎన్నో అన్ని జన్యువులు మిక్స్ అయ్యి ఎంతో కొంత వాళ్ళ స్వభావాన్ని కలిగి ఉంటాం, అంతవరకే. మైండ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్లేన్. అది ఇది ఒక్కడే అర్థమైతే పూర్వజన్మ సిద్ధాంతాలన్నీ పడిపోతాయి, కర్మ సిద్ధాంతాలు పడిపోతాయి. ఇప్పుడు మనిషి నువ్వు మరణించి నువ్వు జన్మ తీసుకుంటున్నప్పుడు కూడా నీ మనసు నీతో రాదు. ఎప్పటికప్పుడు జన్మతో ఎండ్ అయిపోయింది మైండ్. ఇంకొక విషయం చెప్తా చూడు, ఒక 15 ఏళ్ల క్రితం నువ్వేం చేసినావో చెప్పు, ఎగ్జాక్ట్గా చెప్పగలవా? అయిపోయింది. దట్ ఇస్ ద మైండ్ అన్నట్టు. అంటే ఈ జన్మలే నీకు గుర్తుండే అది ఎందుకు గుర్తుంటాయి? బికాస్ యు గాట్ హర్ట్. శరీరం గాయపడితేనే గుర్తుంటది, లేదా నీ ఈగో హర్ట్ అయితే గుర్తుంటది. నీకు ఈగో హర్ట్ కాకపోయినా, నీ శరీరం గాయపడకపోయినా నీకు ఏ సందర్భం గుర్తుండదు. ఆనందం కాదు, నీకు రికగ్నిషన్ ఉన్నప్పుడు గుర్తుంటుంది, ఆనందం గుర్తుండదు ఎప్పుడు. ఆనందంగా ఉన్న క్షణము సమ్వేర్ మైండ్ గుర్తుపెట్టుకుంది అంతే తప్ప. ఎగ్జాంపుల్, నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే గుర్తుంటుంది, ఆరోగ్యం గుర్తుండదు. అంటే హర్ట్ అవ్వాలి, అంటే నీకు డెంట్ పడాలి, మైండ్ మీదన్న డెంట్ పడాలి, బాడీ మీదన్న డెంట్ పడాలి, గుర్తుంటుంది. అందుకే ఒక మనిషి ఇంకొక మనిషికి ఎంతనన్నా సేవ చేయని, డబ్బు అని అందరి ముందు తిడితే గుర్తుంటుంది. అది మొత్తం మర్చిపోతున్నాడు. ఇప్పుడు పుష్పాలు షర్ట్ ఇప్పించింది గుర్తుంది ఆడికి, అట్లా హర్ట్ అయ్యింది అన్నట్టు, డీప్లీ హర్ట్. అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా, ఎవరెవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని కనేటప్పుడు లేదా పిల్లల గర్భంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు చేస్తే పిల్లల మంచి ఆలోచనలు విని ఐసన్నయ్య అవుతా. ఎందుకంటే వాడు చిన్న జీవితకాలం నీ సమక్షంలో పెట్టుకుంటావా? వాడు బయటకు వెళితే ఎంతమంది చేతి ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడో చూడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్తే ఎవడన్నా, ఇప్పుడు నేనెవరు, ఇప్పుడు నీకు నేను పరిచయం అయినా, నేను ఒక బ్యాడ్ పర్సన్ అనుకో, యూ మే గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అంటే ప్రభావము ఇప్పుడు తాత్కాలికంగా నువ్వు కోటీశ్వరుడు అయిపోయినావు నాతో ఉండి, కానీ 2-3 ఏళ్ళ తర్వాత మనం చచ్చిపోబోతున్నాం ఎన్కౌంటర్లో. ఆలోచించి ఎట్లుంటుంది లైఫ్. అంటే దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. సో నేను మా తల్లిదండ్రులు నాకు గర్భంలో ఉన్నప్పుడు అనుకున్నారు నేను ఏది పట్టించుకోవద్దని, అందుకే ఏది పట్టించుకొని ఎవడు అనుకోడు అట్లా, అసలు గుర్తు కూడా ఉండదు. అలా అనుకున్నట్టు అట్టెట్లా తెలుస్తుంది? ఇంకోటి, అనుకునే పేరెంట్స్కి ఏం జ్ఞానం ఏడ్చింది కనుక వాళ్ళు మంచి ఆలోచనలు చేయడానికి. హౌ మీరు ఎలా చెప్తారు, అలా డిక్లేర్ చేస్తారు? నేను అనాలిసిస్ చేస్తున్నా, అందుకే ముందే చెప్పిన, నేను చెప్పేది నాది అండర్స్టాండింగ్. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే. గుడ్డిగా నమ్మేవాడు దేనిని నమ్ముతాడు రా, అట్లాంటి వాళ్ళతో మనకు పని లేదు. లైఫ్ అనేది ఒక ప్రయోగం అన్నప్పుడు, ఒక శుద్ధమైన ఎంక్వైరీ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఎంక్వైరీ ఇన్ టు లైఫ్. ఇప్పుడు ఏదో ఒకటి వేసి అదే గొప్ప పెయింటింగ్ అనుకోవడం మనం ఏం చెప్పలేం. అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్న సిజారో లేకపోతే సిజానే లేకపోతే మానే మోనే ఇట్లాంటి అందరు పెయింటింగ్స్ చూసి ఓహో
ఇన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మార్పుకో పాల్క్లీ, అప్పుడు నీలో ఒక చిన్న స్పృహ కలుగుతుంది. అక్కడి నుంచి నువ్వు గతం యొక్క ఇంపాక్ట్ ఉన్నా దాన్ని అంతా వదిలించుకొని నీ సొంత ఇన్సైట్తో, నీ ఓన్ సిగ్నేచర్ స్టైల్తో నువ్వు జీవిస్తున్నావు. సో మైండ్ కూడా అంతే. సమాజం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిన మైండ్ ఒకటైనా రియలైజేషన్ కలిగిందంటే ఇదంతా అబద్ధమని తెలుసుకోవడం. దెన్ ఈ ఒరిజినల్ మైండ్ని ఆవిష్కరించుకోవడం. ఒరిజినల్ మైండ్ అంటే ఏమి లేదు, అవసరానికి నీ శరీరానికి తోడ్పడేది అంతే. ప్రకృతిలో క్రియేటివిటీ లేదు. క్రియేటివిటీ లేకపోతే మైండ్కి ఏం పని చెప్పేస్తాను. బాడీతో ఉండడమే, తిని పండుకోవడం. మా బాడీ ఏం చేస్తే దాంతో మైండ్ ఉండడం, బాడీకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవడం మైండ్ పని, అంతవరకు. ఇప్పుడు అడవిలో అవే జంతువులు చేసేది అదే అంతే. అంటే ఒక దాని నుంచి ఒక నుంచి మైండ్కి తెలుస్తుంది, బాడీ సేఫ్లో ఉంటుంది, లిబరేషన్లో ఉంటాయి. అంతే. జిమ్కా పులితో లిబరేషన్లో ఉంటుంది. అందుకని నువ్వు నీ పిల్లలకి ఏదన్నా ఇవ్వచ్చు, ముందే నువ్వు మైండ్ ఇవ్వలేవు. ఒకవేళ జన్మించిన తర్వాత మైండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా నువ్వు దాడి చేయాలి, వాళ్ళ మీద సావగొట్టాలి, బ్రెయిన్ వాష్ చేయాలి. రీసెంట్ ఒక డిబేట్లో ఆనంద్ రంగనాథన్ భలే చెప్పాడు వివేక్ శ్రీవాస్తవ్ గురించి. సో ఎవరో అన్నారనమాట యాంకర్, వివేక్ శ్రీవాస్తవ్ యూ హ్యావ్ బీన్ వెరీ బ్రెయిన్ వాష్డ్, యు ఆర్ స్పీకింగ్ నాన్ సెన్స్. ఆనంద్ రంగనాథన్, సార్ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. బ్రెయిన్ వాష్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా ఫస్ట్. సో వివేక్ శ్రీవాస్తవ్ని ఎవరు బ్రెయిన్ వాష్ చేయలేరు, బికాజ్ హీ డజంట్ హ్యావ్ బ్రెయిన్. అట్లా. సో నమ్మేవాడిగా నమ్మొచ్చు టైసన్. అరిస్టాటిల్ చెప్పిండు కదా, మనిషి ఆలోచించే ప్రాణి కాబట్టి ఆలోచించాలి. తర్వాత బుద్ధుడు దానికి ఇంకొక పదం చూడుచుండు, సరిగ్గా ఆలోచించాలి. ఏది పడితే అది ఆలోచిస్తే ఏమీ కాదు. అంటే విచక్షణ, ఆలోచించడం ఎలా, దాన్ని నువ్వు ఆచరించగలిగేటట్టు ఆలోచించాలి. సరిగ్గా అంటే అంతే. ఇప్పుడు అవేర్నెస్, చాయిస్లెస్ అవేర్నెస్. ఇప్పుడు నేను చెప్తా చూడు, ఆలోచించిన ఫుడ్ ఎట్లా చేయాలి ఆలోచన చేద్దాం. ఓకే, ఫస్ట్ పొయ్యి తీసి నీళ్ళలో వేయాలి, ఆలోచన చేస్తున్నా. తర్వాత నీళ్ళల్లో పొయ్యి అంటియాలి, పొయ్యి నీళ్ళలో వెలుగుతుంటుంది, గిన్నె నీళ్ళపైన తేలుతూ ఉంటుంది. అప్పుడు నీళ్ళన్నీ హీట్ అవుతాయి. హీట్ అయిన తర్వాత గిన్నెలో ఉన్న ఫుడ్ ఉడుకుతుంది. అప్పుడు తింటే చాలా టేస్ట్. ఇది ఒక ఆలోచన, అవునా కదా? ఆలోచననే, కానీ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. ఏ ఆలోచన ప్రాక్టికాలిటీకి అందుతుందో అది రైట్ థింకింగ్. ఏది నీకు ఎక్కువ శక్తిని ఇస్తుందో అది రైట్ ఫుడ్. ఎవరితో ఉంటే సమయం తెలుస్తలేదో వాడు రైట్ ఫ్రెండ్. ఎక్కడుందా నీకు హాయిగా ఉండేటట్టు ఉందో అది రైట్ అండర్స్టాండింగ్. ఏది చదివితే చదవాల్సిన అవసరం ఇక ఉండదో అది రైట్ బుక్, రైట్ రీడింగ్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఉండేదే నీకు ప్రాక్టికాలిటీలో ఏ ఆలోచన అయితే తీసుకురాగలుగుతుందో అదే రైట్ థింకింగ్ అన్నట్టు. రెండోది, దాని కాన్సిక్వెన్స్ ఆనందము కానీ, సుఖము కానీ, ప్రశాంతత కానీ అవ్వాలి. ఇప్పుడు ప్రాక్టికాలిటీకి వచ్చే ఆలోచన ఇంకోటి చెప్తా. ఒక కట్టె తీసుకో, కట్టెకు ఒక శీల కొట్టిన తర్వాత నెత్తికి కొట్టు, చచ్చిపోతాడు. ఇది ప్రాక్టికాలిటీ చేయొచ్చు నువ్వు, కానీ నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్లో నా మరణం ఉంటుంది. అందుకని ఇట్స్ రాంగ్ థింకింగ్ అన్నట్టు. అంటే ఎవడైతే ఆలోచిస్తున్నాడో వాడు ఎండు కావద్దు కదా. ఇంకా చాలామంది చాలా ఆలోచనలు చేస్తారు. వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద థాట్ అన్నది కూడా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు అందరూ ఎందుకు పెయింటింగ్ వద్దంటారు? పెయింటింగ్ చేస్తామని డబ్బు రాదు. ఎందుకు గవర్నమెంట్ జాబ్ చేయమంటున్నారు? ఇలాగో పెయింటింగ్కి సమయం ఇన్వెస్ట్ చేయాలి, గవర్నమెంట్ జాబ్కి సమయం ఇన్వెస్ట్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ చేస్తే నీకు భవిష్యత్తులో సెక్యూరిటీ ఇష్యూ ఉండదు, కాన్సిక్వెన్సెస్ విల్ బి గుడ్. ఎవడో కొందరు బ్రేక్ చేస్తున్నారు. లేదు, పెయింటింగ్లో కూడా ఒక మార్కెట్ ఉంటుంది, ఐ విల్ ఫిగర్ ఇట్. అది తర్వాత వాడు కొంతకాలం తర్వాత వాడు అట్లా. అంతే తప్ప ఏ శరీరాన్ని ఆధారం చేసుకుని మైండ్ పనిచేస్తుందో ఆ శరీరమే లేదనుకో, వాట్ ఈస్ ద పాయింట్? సో రైట్ అంటే రైట్ థింకింగ్, రైట్ ఫ్రెండ్షిప్. బుద్ధుడు అందుకే అష్టాంగ మార్గంలో రైట్ 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 అని జోడించిండు. రైట్ మెడిటేషన్ చాలామంది సమాజంలో చేస్తారు, దే ఆర్ నాట్ రైట్ మెడిటేషన్స్. బికాజ్ వాళ్ళు ఇరుక్కపోతున్నారని తెలియదు వాళ్ళకి. రైట్ మెడిటేషన్ అంటే నేను చదవలేదు,
ఏదైతే సాధన అతి తక్కువ సమయంలో పూర్తవుతుందో అదంతా రైట్. ఎక్కువ ఆలోచించేవాడు ఏమి చేయలేడు. అంటే అది వ్యక్తిని బట్టి ఉంటుంది. కరెక్టే, కానీ ఎవరిని కలుస్తున్నావు, యూ హ్యావ్ టు మీట్ ద రైట్ పర్సన్ ఆల్సో. అది ఆ కలుసున్న వ్యక్తి ఎలా గుర్తుపట్టాలో కూడా తెలియదు కదా. అదే కదా అదొక్కటే మిస్టరీ. అంటే నువ్వు ఒక రైట్ పర్సన్ని కలవడం అన్నది మాత్రం మిస్టరీ. అందుకే సూఫిజంలో క్లియర్గా డిక్లేర్ చేశారు, శిష్యుడు గురువుని గుర్తించలేడు. ఎందుకంటే వాడికి గురువు ఎట్టేటోడు తెలుస్తావాడు కదా. గురువుకి తెలుసు కాబట్టి అజ్ఞానం ఎలా ఉంటాడో గురువే శిష్యుడు గుర్తుపడతాడు రైట్ శిష్యుడిని. 100 మంది రావచ్చు, గురువు అస్సలు పట్టించుకోడు. ఎవడైతే సరిగ్గా ఎంక్వైరీ చేయగలడని గురువు తన అనుభవంలో తెలుసుకున్నాడు, అది వాడిని చూస్ చేసుకున్నాడు. అట్లా ఇప్పుడు మా వైలిన్ సార్ వేళ్ళు చూసేవాడు అనమాట. వేళ్ళు ఫస్ట్ వైలిన్ వాయించాలంటే వేళ్ళు మంచిగా ఉండాలి. నా వేళ్ళు ఏమో గలీజ్ ఉంటాయి, కానీ నాకు సంకల్పం ఉంది, ఏదో ఒకటి క్లియర్గా ఉండాలి. అంటే సంహావ్, ఎందుకంటే నాకు కన్యాకుమారి అని ఒక వైలినిస్ట్ ఉంది, ఎగ్జాక్ట్లీ ఆమె వేళ్ళు నా వేళ్ళు ఒకటే. ఆమె తన శరీర ధర్మానికి తగ్గట్టు వైలిన్ అడ్జస్ట్ చేసుకుంది, వైలిన్ తగ్గట్టు తన శరీర ధర్మాన్ని అడ్జస్ట్ చేసుకుంది. కొంచెం ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తే ఈ 2000 రబ్బర్ వేసే ఉంచిందా ఒక 5-6 నెలలు. అప్పుడు మెల్లగా శరీర ధర్మంలో మార్పు వచ్చింది. లోడ బొక్క అదుగుతుంది కదా బ్యాండేజ్ చేస్తే, అట్లనే చాలా ఇప్పుడు ఈ మెడని తీసి ఇట్లా వేసి ఇట్లా ప్లాస్టర్ వేసినాం అనుకో ఇట్లే ఉండిపోతుంది, ఉండిపోతుంది. ఎనీథింగ్ బాడీ లెవెల్లో అంటే సంకల్పం కూడా చెప్పరా, సంకల్పం ఉండాలి కదా. అదే అంటే నీకు సాధ్యమయ్యేవే. ఇప్పుడు ఈ వేలు 6 ఇంచులు పెరగాలంటే పెరిగే సంకల్పం, రైట్ సంకల్పం. అంటే ఏళ్ళు మంచిగా ఉన్న తర్వాత స్మూత్ ఉంటే వాయించలేని సంకల్పం లేకుంటే ఎంత నేర్పినా నేర్వలేడు కదా. అంతే, అది లేదు అది. అంటే అందుకే ఎంత సాధ్యమో అంతే సాధ్యమవుతుంది, మిగతా అంతా బక్వాస్. సో అందుకని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఎవరికి వాళ్ళు ఒక పేపర్ తీసుకుని కొన్ని మంచి ఆలోచనలు రాయండి చూద్దాం. మంచి ఆలోచనలు అంటే ఏంది? వ్యక్తిగతమా? మీరేదనుకుంటున్నారు? లేదు అటువంటిది, అంటే ఎవరికి వాళ్ళే అసలు ఉండదు అటువంటిది. అసలు నువ్వు వేరే వాడు నీ సమక్షం లేనంత వరకు మంచి లేదు చెడు లేదు. ఒకవేళ మంచి చెడు 2 రకాలు ఉంది. వేరే వాడు వస్తే మైండ్ పరిధి, మైండ్స్ వస్తాయి చర్చలోకి. నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, నిన్ను బతికించేదంతా మంచి, నిన్ను చంపేదంతా చెడు. ఏ ఆలోచన మంచిది? నీ నిద్ర పట్టేలా చేసే ఆలోచన మంచిది, నీ నిద్ర చెడగొట్టే ఆలోచన చెడ్డది. ఏ ఆహారం తింటే నీకు ఆరోగ్యం శక్తి షిట్టు మంచిగా వస్తుందో అది మంచి ఆహారం. అది ఏదన్నా కానీ, ఏది తింటే నీకు బాడీకి పడదో దాని పక్క. ఇప్పుడు 4 ఆలుగడ్డలు గిన్నెలు ఉన్నాయి, ఒక్క ఆలుగడ్డ కూడా తినలే. అర్థమైపోయింది ఆలుగడ్డ వద్దు ఈ శరీరానికి. బోల్డ్ అని గడ్డలు ఉన్నాయి, అదొక్కటి లేకపోతే నష్టం ఏం లేదు. అట్లా ఇప్పుడు అర్థమైంది కదా. మంచి చెడులు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రకృతి పరంగా ఉంటాయి. మనిషిని కలవగానే మైండ్ పరంగా అయితే ప్రకృతి పక్కగా జరుగుతుంది. ఇప్పుడు హరికి నచ్చినట్టు నేనుంటే నేను మంచిగా ఉండి హరికి మనసులో ఒక దండం రా నాయన.